ఇమ్ముగా చదువని నోరును నమ్మాయని పిలిచి ఉన్న మధుగని నోరున్ తమ్ముళ్ళ పిలువని నోరును గుమ్మరి మన్ను ద్రవ్వినట్టి గుంటరు సుమతి అనగననగ రాగమతి శైలుచునుండు తినగ తినగ వేము తీయనుండు సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినులవేమ బలవంతుడు నాకేమని పలువురతో నిగ్రహించి పలుకుటమేల బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావద సుమతి అనుగాని చోట నదికులమనరాదు కొంచెముండుటేల గొదువగాదు కొండ యుద్ధమందు కొంచెమై ఉండురా విశ్వదాభిరామ వినులవేమ పట్టు పట్టరాదు పట్టి విడువరాదు పట్టనేని బిగియ పట్టవలెను పట్టి విడుచుకన్నా పడి చచ్చుటయే మేలు విశ్వదాభిరామ వినురవేమ ఆత్మశుద్ధి లేని ఆచారమదియేల భాండశుద్ధి లేని పాకమేల చిత్తశుద్ధి లేని శివపూజలేలరా విశ్వదాభిరామ వినురవేమ ఎప్పటికైనది ప్రస్తుత మప్పటిగా మాటలాడి ధన్యుల మనముల్ తప్పించుకు నొప్పింపక తానవ్వగా తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి. నా పేరు లక్ష్మిక. నేను 6వ తరగతి చదువుతున్నాను. పద్యాలు పలికేడిది భాగవతమట పలికించడి వాడు రామభద్రుడట నే బలికిన భవహర మగునట పలికెద వేరొండు గాథ బలుకగ నేల పూజ కన్ననెంచ బుద్ధి ప్రధానంబు మాట కన్ననెంచ మనసు దృఢము కులము కన్న మిగుల గుణము ప్రధానంబు విశ్వదాభిరామ వినురవేమ తప్పులెన్నువారు తమ తప్పులెన్నువారు తండోపతండంబు జనులకెల్లా నుండు తప్పులెన్నువారు తమ తప్పలెరగగలరు విశ్వదాభిరామ వినురవేమ. నేను 6వ తరగతి చదువుతున్నాను. పద్యాలు అల్పుడెప్పుడు పలుకు నాడంబరముగాను సజ్జనుండు పలుకు చల్లగాను కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగున విశ్వదాభిరామ వినురవేమ ఎప్పుడు సంపద కలిగిన నప్పుడు బంధువులు వత్తురది ఎట్లన్నన్ దెప్పలుగా చెరువు నిండిన గప్పలు 10,000 చేరు గదరా సుమతి వినదగునెవ్వరు చెప్పిన విన్నంతనే వేగ పడక వివరింపదగోన్ గని కళ్ళ నిజము తెలిసిన మనుజుడే పో నీతిపరుడు మహిళ సుమతి. నేను 6వ తరగతి చదువుతున్నాను. పద్యాలు ఇందుగలదందు లేదని సందేహము వలదు చెక్కి సర్వోపగతుడెందిందే వెదకి చూచిన నందందే గలడు దానవాగ్రిని వింటే కోపమునను ఘనత కొంచెమైపోవును కోపమున గుణము కొరతబడను గోపమున బ్రతుకు కొంచెమైపోవును విశ్వదాభిరామ వినురవేమ వేరు పురుగు చేరి వృక్షంబు చేర్చును చేరి చెట్టు చేర్చు కుసితుండు చేరి గుణవంతు చేర్చును విశ్వదాభిరామ వినురవేమ.